Hi, welcome to SV Maths channel. Inter Maths 1 and trigonometric ratios up to transformations. So, exercise 6th D complete అయిపోయిందమ్మా 6th E complete అయిపోయింది. సో exercise 6th F. సో లాస్ట్ ఎక్సర్సైజ్ ఈ చాప్టర్కి వచ్చి లాస్ట్ ఎక్సర్సైజ్ ఓకేనా. సో ఈ ఎక్సర్సైజ్లో ఇంట్రడక్షన్ చూద్దాం ఓకేనా. సో 6th E కంప్లీట్ అయిపోయిందమ్మా 6th F ఓకేనా. సో ఇంట్రడక్షన్ అంటే ఏం లేదమ్మా, దీనికి ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఏ ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ఏబిసి ఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్, యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ ఓకే, యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అంటే సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత, పై అంటే 180 degrees కదా. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees ట్రయాంగిల్ కదా. సో అంటే ఏంటి చూడండి ఒకసారి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ సి ఇటువైపు వస్తే ఏమవుతుంది మైనస్ సి, అంటే పై మైనస్ సి ఓకేనా. సో చూడండి, సో దట్ ఇక్కడ ఏంటంటే సైన్ అప్లై చేస్తున్నాను చూడండి బోత్ సైడ్స్. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ పై మైనస్ సి. సో ఇవి యూజ్ చేస్తామమ్మా నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్సర్సైజ్ 6th Fలో ఓకేనా. సో ఇంట్రడక్షన్ జస్ట్, సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా. సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే సెకండ్ కోఆర్డినేట్ కదా. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ చూడండి సెకండ్ కోఆర్డినేట్లో సైన్ ఏంటి పాజిటివ్, సైన్ కోసెకంట్ పాజిటివ్ కదా. సో ఏమవుతుంది 180 ఉంది కాబట్టి సైన్ మారదు, అంటే ఏంటి సైన్ సి. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ సి, అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్లో సైన్ సి వేయచ్చు కదా ఓకేనా. అర్థమైందమ్మా. సో నెక్స్ట్ చూడండి, ఆల్సో కాస్ అప్లై చేస్తాం చూడండి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ పై మైనస్ సి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది కాస్ 180 మైనస్ థీటా. సో సేమ్ సెకండ్ కోఆర్డినేట్లో కాస్ వచ్చి ఏంటి నెగిటివ్ కదా, అంటే మైనస్ కాస్. 180 ఉంది కాబట్టి కాస్ మారదు ఓకే. అర్థమైందమ్మా ఓకేనా. సో ఇట్లా వస్తాయన్నమాట ఓకేనా. tan కూడా అప్లై చేసుకోండి. tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు tan పై మైనస్ సి ఓకే. tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు tan 180 మైనస్ థీటా. సేమ్ ఇది కూడా ఏమవుతుంది tan ఆఫ్ 180 మైనస్ థీటా అంటే సెకండ్ కోఆర్డినేట్లో tan వచ్చి నెగిటివ్, 180 ఉంది కాబట్టి మారదు, సో మైనస్ tan సి. సో ఇట్లా వస్తాయి ఓకేనా. సో ఇవి ఎందుకంటే ఇవి నెక్స్ట్ మనం యూజ్ చేస్తాం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై అని ఇచ్చినప్పుడు మనం ఇట్లా చేసుకోవాలి ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు π/2 అనుకోండి. π/2 అంటే 90 degrees ఓకే. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు π/2 కదా. అంటే ఏ ప్లస్ బి ఏమవుతుంది π/2 మైనస్ సి కదా. సో సైన్ అప్లై చేయండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ π/2 మైనస్ సి. సైన్ 90 మైనస్ థీటా. 90 మైనస్ థీటా అనేది ఫస్ట్ కోఆర్డినేట్. సో ఫస్ట్ కోఆర్డినేట్లో ఆల్ పాజిటివ్ వాల్యూస్ కదా. సో 90 ఉంది కాబట్టి సైన్ దేని కింద మారుతుంది కాస్ కింద మారుతుంది, అంటే సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా ఓకేనా. సో నెక్స్ట్ కాస్ అప్లై చేస్తున్నాను చూడండి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ π/2 మైనస్ సి ఓకే. కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా, ఫస్ట్ కోఆర్డినేట్ 90 ఉంది కాబట్టి కాస్ దేని కింద మారుతుంది సైన్ కింద మారుతుంది, సో సైన్ సి ఓకేనా. సో tan ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది tan 90 మైనస్ సి, సో π/2 మైనస్ సి. tan 90 మైనస్ థీటా ఏమవుతుంది ఫస్ట్ కోఆర్డినేట్లో అన్ని పాజిటివ్ వాల్యూస్. సో 90 ఉంది కాబట్టి tan దేని కింద మారుతుంది కాట్ కింద మారుతుంది, సో కాట్ సి ఓకేనా. అర్థమైందమ్మా. సో నెక్స్ట్ చాప్టర్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తాం ఓకేనా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు అనుకోండి.
ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ చూడండి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ సి, అంతే కదా. సో సైన్ అప్లై చేయండి బోత్ సైడ్స్. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ మైనస్ సి. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది, సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా, ఓకేనా. సో మైనస్ సైన్ సి. కాస్ అప్లై చేస్తే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ మైనస్ సి. కాస్ ఆఫ్ మైనస్ థీటా ఏమవుతుంది ప్లస్ కాస్ థీటా. కాస్ సీకెంట్లు ఏమవుతాయి కాస్ ఆఫ్ మైనస్ థీటా ప్లస్ కాస్ థీటా. సీకెంట్ ఆఫ్ మైనస్ థీటా కూడా ప్లస్ సీకెంట్ థీటా అవుతుంది. కాస్ సీకెంట్లు మాత్రమే ప్లస్లు అవుతాయి, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ tan అప్లై చేయండి. tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ మైనస్ సి. tan ఆఫ్ మైనస్ థీటా ఏమవుతుంది మైనస్ tan థీటా. సో మైనస్ tan సి, ఓకేనా. అర్థమైందమ్మా. సో ఇది ఓకే. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇలా ఇచ్చాడు. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, థర్డ్ వన్, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై, దెన్ ఏమడుగుతున్నారంటే a/2 ప్లస్ b/2 ప్లస్ c/2 ఇది ప్లస్ c/2 ఈజ్ ఈక్వల్ టు π/2 కదా, అంతే కదా. సో బై 2 ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి, ఏమవుతుంది a/2 ప్లస్ b/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ప్లస్ c/2 అటువైపు వెళ్తే ఏమవుతుంది మైనస్ c/2. సో మైనస్ c/2, ఓకేనా. సో సైన్ అప్లై చేయండి బోత్ సైడ్స్. a/2 ఏ ప్లస్ b/2 అని రాయొచ్చు కదా డైరెక్ట్గా. సో సైన్ π/2 మైనస్ c/2, ఓకేనమ్మా. అర్థమైందా. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ b/2 సైన్ 90 మైనస్ థీటా ఏమవుతుంది ఇందాకట్లాగే సైన్ 90 మైనస్ థీటా. 90 మైనస్ థీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ వాల్యూస్. 90 ఉంది కాబట్టి సైన్ దేని కింద మారుతుంది కాస్ కింద మారుతుంది. అంటే ఏమవుతుంది కాస్ c/2 ఉంది కదా ఇక్కడ. కాస్ సి ఉంటే కాస్ సి వేస్తాం కానీ c/2 కదా. సో ఏమవుతుంది కాస్ c/2, ఓకేనా. అర్థమైందమ్మా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము బి ప్లస్ సి తీసుకున్నాం, ప్లస్ a/2 అటైపు తీసుకెళ్తున్నాం. చూడండి a/2 ప్లస్ b/2 ప్లస్ c/2 ఈజ్ ఈక్వల్ టు π/2 కదా. మనకేం కావాలి b ప్లస్ సి కావాలి. అంటే b/2 ప్లస్ c/2 ఇటువైపు నుంచి ప్లస్ a/2 అటైపు తీసుకెళ్తే ఏమవుతుంది π/2 మైనస్ a/2, ఓకే. సో బోత్ సైడ్స్ మళ్ళీ సైన్ అప్లై చేయండి. సైన్ ఆఫ్ b ప్లస్ c/2 ఓకే ఈజ్ ఈక్వల్ టు సైన్ π/2 మైనస్ a/2. అంటే ఏమవుతుంది సైన్ 90 మైనస్ థీటా మళ్ళీ కాస్ a/2. అంటే సైన్ ఆఫ్ b ప్లస్ c/2 ఏమవుతుంది కాస్ a/2, ఓకేనా. అర్థమైందమ్మా. ఇట్లా వస్తాయి అన్నమాట, ఓకే. సో దీనికి కాస్ అప్లై చేస్తే ఏమవుతుంది కాస్ ఆఫ్ b ప్లస్ c/2 ఏమవుతుంది కాస్ π/2 మైనస్ a/2. కాస్ 90 మైనస్ థీటా ఏమవుతుంది సైన్ థీటా. సో సైన్ a/2 అంటే కాస్ ఆఫ్ b ప్లస్ c/2 ఏమవుతుంది కాస్ సైన్ a/2, ఓకేనా. సో అర్థమైందా. ఇట్లా అన్నమాట. ఇవి కన్వర్ట్ చేసుకుని ఇట్లా చేస్తాం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్సైజ్ 6th Fలో, ఓకేనా. సో ఇది వచ్చి ఇంట్రడక్షన్, ఒకసారి చూడండి. సో అర్థమైందమ్మా. ఏబీసీ ఆర్ ఏ ట్రయాంగిల్. ట్రయాంగిల్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees కదా. ట్రయాంగిల్ అంటే ఏంటి 180 degrees కదా. ఇంట్రడక్షన్ ఏబీసీ ఆర్ ట్రయాంగిల్ అంటే ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ప్లస్ సి అనే టేబుల్ ఏమవుతుంది మైనస్ సి. సో బోత్ సైడ్ సైన్ అప్లై చేసాం. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ 180 మైనస్ థీటా. సైన్ 180 మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ వచ్చి పాజిటివ్. సో 180 ఉంది కాబట్టి సైన్ మారదు, ఓకే. సో సైన్ సి. సో కాస్ అప్లై చేసాం. కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే 180 ఉంది కాబట్టి కాస్ మారదు. సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ వచ్చి ఏంటి నెగిటివ్. సో మైనస్ కాస్ సి, ఓకేనా. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ట్యాన్ వచ్చి సెకండ్ క్వాడ్రంట్లో ట్యాన్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే ట్యాన్ వచ్చి సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్. సో మైనస్ ట్యాన్ సి. 180 కాబట్టి మారదు. π/2 దగ్గర మాత్రమే మారుతుంది. 90 దగ్గర 270 దగ్గర మాత్రం మారుతుంది, ఓకేనా. సైన్ కాస్ కింద కాస్ సైన్ కింద ట్యాన్ కాట్, ఓకేనా. ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు π/2. చూడండి ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు π/2 అయితే ఏ ప్లస్ సి అటు వెళ్తే π/2 మైనస్ సి.
సో సైన్ అప్లై చేసాం బోత్ సైడ్స్. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీ ఈక్వల్ సైన్ 90 మైనస్ థీటా. సైన్ 90 మైనస్ థీటా అంటే సైన్ 90 మైనస్ థీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్, కానీ 90 ఉంది కాబట్టి సైన్ దేని కింద మారుతుంది, కాస్ కింద మారుతుంది. సో కాస్ సి. ఓకేనా. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ ఈక్వల్ టు కాస్ పై బై 2 మైనస్ సి. కాస్ 90 మైనస్ థీటా అంటే సైన్ థీటా. ఓకేనా. tan ఆఫ్ ఏ ప్లస్ బి tan 90 మైనస్ థీటా అంటే కాట్ థీటా, కాట్ సి. ఓకే, అర్థమైందమ్మా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఓకేనా. సో ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, ప్లస్ సి అటువైపు వెళ్తే మైనస్ సి అవుతుంది. సో సైన్ అప్లై చేసాం బోత్ సైడ్స్. సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా, కాస్ థీటా వచ్చి మాత్రం ప్లస్ కాస్ సి. tan ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan సి. ఓకేనా. సో ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పై. నాకు ఏ బై 2 ప్లస్ బీ బై 2 ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పై బై 2. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ సి బై 2 అవుతుంది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఏమవుతుంది, సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ప్లస్లో మనం ఏం రాయొచ్చు, కాస్ సి బై 2 రాయొచ్చు. ఓకేనా, అర్థమైందా. సో సైన్ ఆఫ్ బి ప్లస్ సి బై 2 అంటే కాస్ ఏ బై 2. సైన్ 90 మైనస్ ఏ బై 2 కదా, సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా, కాస్ ఏ బై 2. సో కాస్ ఆఫ్ బి ప్లస్ సి బై 2 ఏమవుతుంది, సైన్ ఏ బై 2. ఓకేనా. సో అర్థమైందా. సో ఇది ఒకసారి చూడండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో, నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా. 6th F. సో దాని నుంచి 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఓకే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.